నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం డి. కామేశ్వరి గారు రచించిన 'ఈ శిక్ష చాలు' అనే ఒక మంచి కథను విందాం. హలో సుజాత, బావున్నావా? బట్టల దుకాణంలో చీరలు చూస్తున్న సుజాత భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా పలకరించింది డాక్టర్ అన్నపూర్ణ. హలో మీరా, ఏమిటి మీరు ఊళ్ళో లేరా? ఈ మధ్య 2-3 సార్లు ఫోన్ చేస్తే లేరన్నారు. సుజాత మర్యాదగా అంది. అవును, 3 నెలలు సూపర్ స్పెషాలిటీ కోర్స్ కోసం లండన్ వెళ్ళాను. అదా, అందుకే మీరు లేరు అన్నారు మీ క్లినిక్కు ఫోన్ చేస్తే. ఏమిటి ఎనీ ప్రాబ్లం? డాక్టర్ సుజాత వంక సూటిగా చూస్తూ అడిగింది. ఓసారి మీ దగ్గరికి రావాలని మాట్లాడాలని. సరే, రేపు క్లినిక్ రా. 12 తర్వాత రా, కాస్త ఖాళీ ఉంటుందప్పుడు. లేదంటే ఆదివారం సాయంత్రం ఇంటికి రా. వద్దులేండి, మీకు దొరికేదే ఒక పూట. మీ వారు పిల్లలు ఇంట్లో అందరూ సరదాగా ఉండే రోజు. ఒక్క పూట రేపు 12కి క్లినిక్కి వస్తాను. ఓకే, బాయ్, సీ యూ టుమారో. డాక్టర్ అన్నపూర్ణ చేయి ఊపి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ బోర్డు మీద డాక్టర్ అన్నపూర్ణ రకరకాల ఇండియన్ ఫారిన్ డిగ్రీలు, ఫెర్టిలిటీ సబ్జెక్టులో చేసిన స్పెషలైజేషన్స్ డిగ్రీలు. ఆ నర్సింగ్ హోమ్ బయట లోపల ఉన్న పేషెంట్స్ని చూస్తే ఆవిడ క్షణం తీరికలేని డాక్టర్ అని అందరికీ తెలుస్తుంది. అవుట్ పేషెంట్ల హడావుడి కాస్త తగ్గి రిలాక్స్డ్గా బోర్నవిటా తాగే సమయం అది. సుజాతను చూసి, రారా కూర్చో, ఏమిటో మాట్లాడాలన్నావు, ఏంటి ప్రాబ్లం? ఎనీథింగ్ రాంగ్? అంది అన్నపూర్ణ ఆప్యాయంగా. డాక్టర్ అన్నపూర్ణ, సుజాత అక్క డాక్టర్ రమ చిన్నప్పటి నుంచి మెడిసిన్ వరకు వైజాగ్లో చదివిన క్లాస్మేట్స్, రూమ్మేట్స్. సుజాత తన ఫ్రెండు చెల్లెలు అన్న అభిమానంతో చనువుగా మాట్లాడుతుంది అన్నపూర్ణ. ఏం లేదు, కిందటిసారి మీ దగ్గర చెకప్ చేయించుకున్నాక ఆయనని 3 నెలలు వాడమని మందులు రాశారట కదా. మందులు వాడినా నో రిజల్ట్. మరోసారి టెస్ట్ చేసి పొజిషన్ ఇంప్రూవ్ అయిందేమో చూస్తారా? సుజాత కాస్త ఆశగా చూస్తూ అడిగింది. డాక్టర్ అన్నపూర్ణ అర్థం కానట్లు మొహం పెట్టింది. ఏదో మందులు వాడితే నష్టం లేదు, పోనీ ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ లాభం లేదు సుజాత. ఏదో కాస్త తక్కువ కౌంట్ ఉంటే మందులు హెల్ప్ చేస్తాయి, కానీ అంత తక్కువ కౌంట్ ఉంటే మందులు వాడినా ప్రయోజనం లేదు. ఏదో మిరాకిల్గా జరిగితే తప్ప. ఈసారి సుజాత ఆశ్చర్యంగా చూసింది. అంటే 55 మిలియన్ కౌంట్ కూడా తక్కువ కిందే వస్తుందా? ఎక్కడో చదివాను 30-35 మిలియన్లు చాలు ప్రెగ్నెన్సీ రావడానికి అని. మొటిలిటీ తక్కువ ఉందా? సుజాత అనుమానంగా అడిగింది. మరోసారి ఆశ్చర్యంగా చూసింది అన్నపూర్ణ. 55 మిలియన్లా? అంత ఉంటే ప్రాబ్లం ఏంటి? 55 కౌంట్ ఉందని ఎవరన్నారు? ఆయన రిపోర్ట్లో, మీరిచ్చిన రిపోర్ట్ చూపించారు. 55 మిలియన్ కౌంట్ రాసి ఉంది. మొటిలిటీ కూడా సరిగ్గా గుర్తులేదు, కానీ బాగానే ఉంది అన్నారు. అన్నీ సరిగానే ఉన్నాయి, ఇక భగవంతుడిదే భారం అన్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్, వాట్ ఆర్ యూ టాకింగ్? నేను ఇచ్చిన రిపోర్ట్లో 10 మిలియన్ స్పెర్మ్ కౌంట్, 10% మొటిలిటీ అని ఉంటే 55 అంటావేంటి? అంత కౌంట్ ఉంటే అసలు ప్రాబ్లం ఏం లేనట్టే కదా. నువ్వు అసలు సరిగా ఆ రిపోర్ట్ చూసావా? మా క్లినిక్దేనా, ఇంకేదన్నానా? ఏది ఆ రిపోర్ట్ తీసుకురా, రేపు చూద్దాం. నాకు బాగా గుర్తుంది, రమ ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పిందని 1కి 2 సార్లు అన్ని టెస్టులు స్వయంగా చేశాను. సారీ సుజాత, ఏదో ఎక్కడో పొరపాటు పడ్డట్టున్నావు. ఎనీహౌ ఆ రిపోర్ట్ మరోసారి చూద్దాం, తీసుకురా. మీ వారు రిపోర్టు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆయనతో స్పష్టంగా అన్ని వివరాలు చెప్పాను. నీకు ఆయన చెప్పలేదా? పిల్లలు పుట్టే అవకాశాలు ఆల్మోస్ట్ నిల్ అని చెప్పాను. నీలో ఏం లోపం లేదు, మీ ఆయనలోనే లోపం అన్నది స్పష్టంగా చెప్పాను. సరే, మరీ నిరాశపరచడం ఎందుకు అని ఈ మందులు 3 నెలలు వాడండి, తర్వాత మరోసారి టెస్ట్ చేద్దాం అని చెప్పాను. 3 నెలల తర్వాత ఆయన మళ్ళీ రాలేదు. ఈలోగా నేను ఇంగ్లాండ్ వెళ్ళాను. సుజాత మొహం పాలిపోయింది డాక్టర్ చెప్పింది విని. ఎంత మోసం, ఎంత అబద్ధం! అంతా సరిగా ఉందని రిపోర్టు చూపించితే నమ్మింది తను. అన్నీ సరిగా ఉన్నా భార్యాభర్తలు ఇద్దరిలో ఈ లోపం లేకపోయినా ఒక్కోసారి గర్భం రాదు, దానికి కారణం మెడికల్ హిస్టరీలోనే కనుగొనబడలేదు. బహుశా భగవంతుడి దయ అంటే ఇదేనేమో అని డాక్టర్ అన్నట్లు చెప్తే, అందుకే మళ్ళీ తాను డాక్టర్ని అడగలేదు.
ఏదో మాత్రలు వేసుకుంటుంటే ఏమో దేవుడి దయ వల్ల గర్భం వస్తుందేమో అనుకుంది. ఆ విషయం భగవంతుడి మీదే భారం వేసి వదిలేసింది. అన్నపూర్ణని నిన్న చూడకపోతే మళ్ళీ ఈ ప్రసక్తి వచ్చేదే కాదు. ఊరికే మరోసారి అడుగుదామన్నట్లు తను అడిగింది. ఎంత దగ, ఎంత మోసం! తనను నమ్మించి ఫూల్ని చేశాడు. లోపం తనలో ఉంచుకొని ఇలా అబద్ధం చెప్తాడా? సుజాతలో అవమానం, కోపం, కసి పెళ్ళుబికాయి. మాడిపోయిన సుజాత మొహం చూసి, సారీ సుజాత, మీ వారు నీకు అంతా చెప్పి ఉంటారనుకున్నాను. లేకపోతే నీకే డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పేదాన్ని. మీ అక్కకు కూడా మీరెలాగో చెప్తారని నేను ఫోన్ కూడా చేయలేదు, డాక్టర్ నొచ్చుకుంటూ అంది. మా అక్కకి నేను కూడా అంతా సరిగా ఉంది అన్నారు అంటూ రిపోర్ట్ల గురించి రాశాను. తాను భగవంతుడి దయ అనుకో అని రాసింది కూడా. ఈయన ఇంత అబద్ధం ఆడతారని నేను అనుకోలేదు, విషణ్ణ వదనంతో అంది. సారీ, ఆయన ఇలా చేస్తారని నేను ఊహించలేదు. ఉండండి, నాకెందుకు ఇలా అబద్ధం చెప్పారో, ఇంత మోసం ఎందుకు చేశారో వెళ్ళి నిలదీస్తాను, సుజాత కోపంగా అంది. ఉండు, తొందరపడకు. ముందు నన్ను ఆ రిపోర్టులు మళ్ళీ ఒకసారి చూడని. రేపు పట్టుకురా. అవి మా క్లినిక్వా ఇంకెక్కడవన్నానా చేయించారా అన్న ఆరా తీయకుండా తొందరపడకు. రేపు అవి చూశాక మాట్లాడొచ్చు, అన్నపూర్ణ నచ్చ చెప్పింది. ఆయనకెంత ధైర్యం! మీరు నాకు తెలిసిన వారు, మిమ్మల్ని మళ్ళీ అడుగుతానేమో అన్న భయం కూడా లేకుండా ఇంత అబద్ధం చెప్పారు. బహుశా రిపోర్టు చూసి నువ్వు నమ్మి సమాధాన పడిపోతావని అనుకొని ఉంటారు. ఆయనతో ముందే గొడవ పడకు, రేపు రిపోర్ట్ తీసుకురా. సుజాత భుజం తట్టింది ఓదార్పుగా డాక్టర్ అన్నపూర్ణ. సాయంత్రం ప్రభాకర్ ఇంటికి వచ్చేసరికి గదిలో పడుకుని ఉన్న సుజాతను చూసి, ఏం తొందరగా వచ్చేసావు, బ్యాంకుకు వెళ్ళలేదా అన్నాడు కాస్త ఆశ్చర్యంగా. రోజు ప్రభాకర్ కంపెనీకి 8:30కే వెళ్ళిపోతాడు. సుజాత బ్యాంకుకి 10 గంటలకు వెళ్ళి దగ్గరే కనుక మళ్ళీ లంచ్కి వచ్చి 1 గంట ఉండి సాయంత్రం 6 గంటలకు వస్తుంది. అప్పటికి సాధారణంగా ప్రభాకర్ ఇంటికి వస్తాడు. సుజాత ముభావంగా వెళ్ళలేదు, ఇవాళ ఒంట్లో కాస్త బాగులేదు అంది. ఏమైంది, జ్వరమా? వాడిన ఆమె మొహం చూసి అడిగాడు. ఏం లేదు, కాస్త తలనొప్పి. ఇంకా మాటలు పెంచకుండా గదిలో నుంచి వెళ్ళిపోయింది. రాత్రి కూడా సుజాత మామూలుగా లేకపోవడంతో, ఏమిటి సంగతి, మళ్ళీ అత్తాకోడలు దెబ్బలాడుకున్నారా హాస్యంగా అన్నాడు. సుజాత చురచురా చూసి అతి కష్టం మీద మాట తూలకుండా అదుపులో ఉంచుకుంది నోటిని. ప్రభాకర్ని నిలదీసి కడిగి పారేయాలని ఎంతో అనిపించినా ఒక్కరోజు ఓపిక పట్టి అసలు సంగతి పూర్తిగా తెలుసుకునే వరకు ఆ ప్రసక్తి తేరాదు అనుకుంది. ఉదయం నుంచి మనసు ఉడికిపోతుంది సుజాతకి. అసలు లోపం తనలో ఉంచుకొని లోకం మీదట తనని దోషిగా నిలబెట్టాడు. ఉన్న విషయం చెప్తే సానుభూతితో అర్థం చేసుకొని ఏ పిల్లనో పెంచుకునేవారు. అతనిలో లోపం అతను కావాలని చేసింది కాదు కదా. చెప్తే తానే మొగుణ్ణి వదిలేసి పోదు కదా. తన దగ్గర లోపం ఒప్పుకోవడానికి మగ అహం అడ్డొచ్చినట్టుంది. పిల్లలు కలగకపోవటానికి కారణం అతను అంటే అందరిలో చులకనైపోతానన్న భయం కాబోలు. ఇన్నాళ్ళు పిల్లలు కలగకపోతే ఆడదాన్ని గొడ్రాలు అంటూ దోషిగా నిలబెట్టేవారు. ఇప్పుడు అన్ని రకాల పరీక్షలకి వీలు వివరం కలిగాక, మగాడిలో లోపం కనిపెట్టాక ఆడదాన్ని నిందించడం కాస్త తగ్గినా అవకాశం ఉన్నంత వరకు తనలో లోపం బయటపడకుండా చూసుకుంటాడు ఈ మగాడు. ఇదే తనలో లోపం ఉంటే ప్రభాకర్ ఎలా రియాక్ట్ అయ్యేవాడు? అత్తగారు సాధించి చంపేది. ఇంకా పిల్లలు కలగకపోతే ఆ భార్యని వదిలించుకొని ఇంకో పెళ్లి చేసుకునే వీలు లేకపోయినా సాధింపు ఉండేది. అసలు పెళ్ళయ్యాక ఓ ఏడాది పిల్లలు వద్దు అనుకొని ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రలు వేసుకుంది. 2వ ఏడు మాత్రలు మానాక నార్మల్ అయ్యి మళ్ళీ గర్భం రావడానికి టైం పడుతుంది అని పెద్దగా ఎదురు చూడలేదు, బాధపడనూ లేదు. 2వ ఏడు ఇంట్లో అత్తగారి గొణుగుడు ఎక్కువైంది. ఏంటోనమ్మా, 25-30 ఏళ్లకి పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇంకా పిల్లలు వద్దనుకుంటూ మాత్రలు మింగడాలు. వీళ్ళతో పెళ్ళైన వాళ్ళకి పిల్లలకే ఏడాది నిండిపోయింది. మనవల ముద్దు ముచ్చట చూసుకునే అదృష్టం ఇంకా నాకెప్పుడో అంటూ మొదలుపెట్టి ప్రతి నెల అయినప్పుడల్లా ఆవిడ అయ్యావు, ఏమిటో పెట్టి పుట్టాలి, పిల్లలు పారాడని ఇల్లు ఓ ఇల్లా, ఈ చదువులు ఉద్యోగాలు వెలగబెడుతూ కావాలనుకోవడం వద్దనుకోవడం అంతా
వీళ్ళ చేతుల్లోనే ఉందనుకుంటారు. "ఉమ్, వద్దనడం చేతిలో ఉందేమో కానీ కావాలనుకున్నప్పుడు బజార్ నుంచి తెచ్చుకునేదా? వద్దు వద్దు, పిల్లలు వద్దు అనుకుంటే నెత్తి మీద తదాస్తు దేవతలుంటారట. అలాగే అవుతుంది మరి" అనేది. ఆవిడ ఆరాటం అర్థమైనా తానేం చేస్తుంది? ఏడాది వద్దనుకుంది, కానీ ఈ ఏడాది నుంచి కావాలని అనుకుంటున్నారుగా తాము. ఆవిడన్నట్టు కావాలనుకున్నప్పుడు అవదేమో. 2 ఏళ్ళు నిండిపోయాయి. తనకు పిల్లలు కావాలని, తల్లినవ్వాలని బలంగా కోరిక కలుగుతుంది. ప్రభాకర్ ప్రతిసారి డిసప్పాయింట్ అయ్యేవాడు. "ఏమిటోయ్, మా అమ్మ కోసమైనా ఓ పిల్లని కనవమ్మా తల్లి" హాస్యంగా విసుక్కునేవాడు. ప్రతి నెల పీరియడ్స్ వచ్చినప్పుడల్లా ఏదో తన చేతిలో ఉండి తాను కనడం లేదన్నట్టు అత్తగారు మొగుడు అలా అంటే ఉక్రోషం వచ్చింది ఓసారి. "పదండి, ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. మాటి మాటికి పిల్లల్ని కనడం లేదని నన్ను దెప్పొద్దు మీరిద్దరూ" అంది కోపంగా. "ప్రభాకర్, నీ వెళ్ళి చూపించుకో, నాకేం ప్రాబ్లం లేదు" అన్నాడు చాలా నమ్మకంగా. "పెళ్ళై 2.5 ఏళ్ళయింది. నాలో ఏం లేదు అన్నది నీకు తెలీదా?" కొంటెగా గర్వంగా అన్నాడు. "చాలండి బడాయ్, దానికి దీనికి ఏం సంబంధం లేదు. అన్నీ పైకి సరిగా ఉన్నా కొందరిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండొచ్చు. నేను మ్యాగజైన్స్లో చదివాను. ఓసారి చూపించుకుంటే సందేహం తీరిపోతుందిగా" అంది. "సర్లే చూద్దాం. మా ఫ్రెండ్స్ని ఎవరినన్నా అడుగుతాను ఎక్కడ చూపించుకోవాలో." ఇంట్లో అత్తగారు డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్న పోరు ఎక్కువ అవడం, చీటికి మాటికి ఆవిడ అసంతృప్తి వెల్లడించడంతో డాక్టర్ అయిన తన అక్క సలహా కోరుతూ ఉత్తరం రాసింది సుజాత. ఈలోగా వారం 10 రోజుల తర్వాత ఓ రోజు ప్రభాకర్ తాను టెస్ట్ చేయించుకున్నాను, అంతా సరిగా ఉందన్నారు అంటూ ఓ రిపోర్టు చూపించాడు. "అదేమిటి, ఎప్పుడు చూపించుకున్నారు? నాకు చెప్పలేదు. నేను వచ్చేదానిగా" అంది ఆశ్చర్యంగా సుజాత. "అది మగాళ్ళది. నీ వెళ్ళి లేడీ డాక్టర్ చేత చూపించుకో" అన్నాడు. అంతా సరిగా ఉందన్నాడు కదా అని రిపోర్టు సరిగా చదవలేదు. ఆ తర్వాత ప్రభాకర్ ఎందుకో కొన్నాళ్ళు ముభావంగా అన్యమనస్కంగా ఉండేవాడు. "మరి అన్నీ సరిగా ఉంటే ఈ పాటికి ప్రెగ్నెన్సీ రావాలేమో" అంది అక్కడికి సుజాత. "ఏమో, నాకేం తెలుసు? నీలో ఏదన్నా ప్రాబ్లం ఉందేమో. ఊరికే ఇంక నన్ను 10 సార్లు విసిగించుకో. పిల్లలు లేకపోతే పీడా పోయింది. ఈ గోలతో మనశ్శాంతి లేకుండా పోయింది" అని విసుక్కున్నాడు. తల్లి ఏదో అంటే ఆవిడ మీద ఎగిరాడు 1కి 2 సార్లు. తర్వాత పిల్లల ప్రసక్తి తెచ్చేవాడే కాదు ప్రభాకర్. ఈలోగా సుజాత అక్క రమ ఉత్తరం రాసింది. తన స్నేహితురాలు డాక్టర్ అన్నపూర్ణ అనే ఆవిడ ఈ సబ్జెక్టులో స్పెషలైజేషన్ చేసి హైదరాబాదులో ఫెర్టిలిటీ సెంటర్ క్లినిక్ ఓపెన్ చేసిందని, ఆవిడకి నేను ప్రత్యేకం నీ గురించి రాస్తున్నాను, నీ వెళ్ళి చూపించుకో, అన్నీ టెస్టులు చేయించుకో అంటూ రాసింది. ఆవిడతో అపాయింట్మెంటు ఫిక్స్ చేసుకొని "వెళ్దాం పదండి" అంది సుజాత ప్రభాకర్తో. ప్రభాకర్ అవసరమైన దానికంటే ఎక్కువ విసుగు చూపి "అబ్బా, ఎన్నిసార్లు టెస్ట్ చేయించుకోవాలి? నేను చేయించుకున్నాను కదా, నువ్వు వెళ్ళి చేయించుకో" అన్నాడు. సుజాత ఒంటరిగానే వెళ్ళి కలుసుకుంది. "మీ వారు రాలేదు, ఇద్దరూ చేయించుకోవాలి టెస్టులు" అంది అన్నపూర్ణ సుజాతని అభిమానంగా పలకరించి. "ఆయన చూపించుకున్నారు, అన్నీ సరిగా ఉన్నాయట." "ఆహా, సరే, ముందు నీకు అన్ని టెస్టులు చేద్దాం. నీకేం ప్రాబ్లం లేకపోతే ఆయన్ని పిలుద్దాం" అని చెప్పి అన్ని రకాల టెస్టులు చేయించి సుజాతలో ఏ లోపం లేదని తేల్చింది అన్నపూర్ణ. "ఆయన్ని తీసుకురా, మా దగ్గర అన్ని మోడ్రన్ ఎక్విప్మెంటు, కొత్త పద్ధతులతో టెస్టులు చేస్తాం. ఇదివరకు ఆయన ఎక్కడ చేయించుకున్నారో 1కి 2 సార్లు చేయాలి ఈ టెస్టులు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే మందులతో, కొందరికి చిన్న సర్జరీతో సరిచేయవచ్చు. ఆయన్ని చూడకుండా ఇదంతా చేయలేం కదా. సాధారణంగా ఏ ప్రాబ్లం లేని దంపతులకి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఏడాదిలోగా ప్రెగ్నెన్సీ రావాలి. 3 ఏళ్ళు అయిందంటే ఆలోచించాలి, పరీక్షలు చేయాలి" అంది ఆవిడ స్పష్టంగా. ఇంటికెళ్ళి అంతా చెప్పింది సుజాత. ప్రభాకర్ చాలా చిరాకు పడ్డాడు. "ఎన్నిసార్లు పరీక్షలు? నాకేం లేదు" అంటూ ఎగిరాడు. సుజాతకి కోపం వచ్చింది. అత్తగారికి చెప్పింది. "ఇదిగో అత్తయ్య, నాలో ఏం లోపం లేదని తేల్చారు. మీ అబ్బాయిని తీసుకురమ్మంది ఆవిడ. ఈయనేమో రానంటున్నారు. ఇంకా పిల్లలు పిల్లలు అని నన్నంటే ఊరుకోను." సుజాత కూడా ఎగిరింది. ఆవిడ కొడుకుని చివాట్లేసి బతిమిలాడి బలవంతంగా పంపించింది డాక్టర్ దగ్గరికి. ఇద్దరూ కలిసి వెళ్ళారు.
డాక్టర్ చేయాల్సిన టెస్టులన్నీ చేయించి రిపోర్టుకి 3వ రోజు రమ్మంది. ప్రభాకర్ తను ఆఫీస్ నుంచి వస్తూ తెస్తానన్నాడు. అంటే ప్రభాకర్లో లోపం ఉందని, కౌంట్ తక్కువగా ఉందని డాక్టర్ చెప్తే తనకి అబద్ధం చెప్పాడన్నమాట. గతమంతా గుర్తుకొచ్చి సుజాత ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించింది. డాక్టర్ చూసారా, మీ రిపోర్టు కోసం వెతుకుతుంటే ఆయన ముందు చేయించుకున్న రిపోర్టు, మందులు వాడాక చేయించుకున్న రిపోర్టు కూడా కనపడింది. ఎక్కడో కనపడకుండా అడుగున దాచారు. ఇవి కూడా చదవండి అంది. మర్నాడు సుజాత రిపోర్టు తీసుకెళ్ళి ప్రభాకర్ని అడిగితే చెప్పడని అతను ఆఫీస్కి వెళ్ళాక అతని కబ్బోర్డు, డ్రాయర్లు అన్నీ వెతికింది. ఓ డ్రాయర్ అడుగున 2 రిపోర్ట్లు కనపడ్డాయి. ముందు దానిలో 12 మిలియన్లు, మొటిలిటీ 10% అంటూ ఏవేవో ఉన్నాయి. డాక్టర్ అన్నపూర్ణ 2 రిపోర్ట్లు జాగ్రత్తగా పరిశీలించింది. చూసావా, ఈ ముందు చేయించుకున్న దానిలో 12 మిలియన్లు ఉంది, మొటిలిటీ 10% ఉంది. మేం చేసినప్పుడు కూడా ఇంచుమించు అంతే, 10 మిలియన్లు ఉంది. మరి మేమిచ్చిన రిపోర్ట్లో 60 మిలియన్ల కౌంటు, 40% మొటిలిటీ అని ఎలా ఉంది? సుజాత, ఈ అంకెలు చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మేము రాసింది దిద్దినట్లుంది. చూడు, 10ని 60గా మార్చడం సులువు. అలాగే 10% మొటిలిటీ 40% అని మార్చినట్లు కనిపిస్తుంది. నాకు స్పష్టంగా 10 మిలియన్ కౌంటు, 10% మొటిలిటీ అన్నది గుర్తుంది. మందుల వల్ల కూడా ఏం లాభం ఉండదు. బహుశా పాపం సుజాతకి పిల్లల కోరిక తీరదు అని బాధపడ్డాను. ఇది మీ వారి పనే, నీకు చూపించి నమ్మించడానికి. సుజాత మొహం వివర్ణమైంది. అంటే మొదటిసారి పరీక్షించినప్పుడు అతనికి తనలో లోపం ఉందని తెలిసినట్టుంది. అందుకే ఆ చిరాకు, కోపం. రెండోసారి రమ్మంటే తన గుట్టు బయటపడుతుందని రాను అన్నాడు. ఈ రిపోర్ట్లో అంకెలు ఇలా తారుమారు చేసి తనని ఎంత నమ్మించాడు. ఐఎమ్ సారీ సుజాత, మీ వారు ఇదంతా ఇలా చేస్తారని అనుకోలేదు. కానీ ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. నీకు బాగా తెలిసిన డాక్టర్ని, మళ్ళీ ఎప్పుడైనా నీతో ఈ ప్రసక్తి వచ్చి నిజం తెలుస్తుందేమో అన్న భయం కూడా లేకుండా ఇప్పుడెళ్ళి అడుగు, ఏం చెప్తాడో విను. ఎన్నాళ్ళైనా ఈ మేలు ఇగో పోదు. మగాళ్ళకి పురుషత్వం తమలో లేదు అంటే భరించలేరు. తన అసమర్థతని అంగీకరించని పురుషాహంకారం ఇలా తెలియకుండా దాస్తారు. అసలు నన్ను అడిగితే పెళ్ళిళ్ళకి కావాల్సింది జాతకాలు సరిపోవడం కాదు, బ్లడ్ టెస్టులు, స్పెర్మ్ టెస్టులు చేయించాలంటాను. చాలా గర్వంగా ఎంతోమంది వస్తారు, తమలో లోపం ఉన్నట్లు తెలిసి కుంగిపోతారు. ఈ మాట బయటికి తెలియనివ్వద్దు అంటారు. భార్యకి కూడా చెప్పరు కొందరు. నువ్వు అడుగు, ఎందుకు ఇలా చేశారో. ఊరుకుంటే మరీ ఆడిస్తారు ఈ మగాళ్ళు. సుజాత ఏదో నిశ్చయించుకున్న దానిలా అడగను, ఏం తెలియనట్టే నేను ఊరుకుంటాను అంది. అన్నపూర్ణ ఆశ్చర్యంగా చూసింది. డాక్టర్ గారు, నేను తల్లిని కావాలి, ఎలాగైనా నాకు బిడ్డ కావాలి, బిడ్డను కంటాను. సుజాత మొహంలో దృఢ నిశ్చయం. అన్నపూర్ణ ఆశ్చర్యంగా చూసింది. డాక్టర్ గారు, నాకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా డోనర్ స్పెర్మ్తో ప్రెగ్నెన్సీ వచ్చేట్టు చేయండి. ప్లీజ్ డాక్టర్, హెల్ప్ మీ అంది వేడుకుంటున్నట్టు. అదెలా సుజాత, మీ వారి పర్మిషన్ లేకుండా? ఆశ్చర్యంగా అంది డాక్టర్. అవసరం లేదు డాక్టర్, నేను చెప్తున్నాను సుజాత దృఢంగా అంది. రూల్స్ ఒప్పుకోవు సుజాత, మీ వారు నువ్వు ఇద్దరూ కలిసి ఇష్టపడాలి. అది అంత సులువు కాదు. మంచి డోనర్ స్పెర్మ్తో ప్రయత్నించాలి. ఒకసారితో గర్భం వచ్చేదు, కనీసం 2-3 సార్లు ప్రయత్నించాలి. నెలలో అండం విడుదల అది లెక్క కట్టి చాలా తతంగం ఉంది దానికి. పోనీ మీ వారితో చెప్పి ఇద్దరూ నిర్ణయించుకోండి. మీరు మీ ప్రయత్నం చెయ్యండి డాక్టర్. మా వారికి ఏం చెప్పాలి అన్నది నేను చూసుకుంటాను. అది నాకు వదిలిపెట్టండి సుజాత బతిమిలాడింది. అంటే అదెలా సుజాత? ఆయనకి ఈ సంగతి తెలిస్తే డాక్టర్గా నేను దోషినవుతాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి శిక్షించే హక్కు కూడా ఉంటుంది. ప్లీజ్ నా కోసం మీరు చిన్న సాయం చేయండి డాక్టర్. ఆయనకి ఏం లోపం లేదని కదా చెప్పుకున్నారు. నాకు ప్రెగ్నెన్సీ వస్తే నన్ను ఎలా అనుమానిస్తారు, ఎలా నిలేస్తారు? దేవుడు దయతెలిచాడు అంటాను. టిట్ ఫర్ టాట్. ఆయన చేసిన మోసానికి నేను మోసం చేస్తాను కసిగా అంది సుజాత. సుజాత పాయింట్ అర్థమై ఆలోచనలో పడింది డాక్టర్. ఇది రిస్క్తో కూడింది. ఇది నీ సొంత ఆలోచన, నాకేం సంబంధం లేదు.
నీ ఇష్ట ప్రకారం చేయించుకున్నట్టు నువ్వు ఒక కాగితం ఇవ్వాలి. రేపు ఏదన్నా అనుకోనిది జరిగినా బ్లేమ్ నువ్వు తీసుకోవాలి. ఇది కూడా నీకోసం ఎంతో సాహసం చేయాలి. నేను అన్నింటికీ సిద్ధం. ఈ విషయం మీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఖర్చు బాధ నాది. సుజాత అన్నపూర్ణ చేయి పట్టుకుంది. అన్నపూర్ణ సగం అంగీకారంతోనే తల ఊపింది. 3 నెలల తర్వాత పీరియడ్స్ మిస్ కాగానే సుజాత వెళ్ళి చూపించుకొని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకుంది. ఆ రాత్రి ప్రభాకర్ రాగానే గదిలో చాలా సంబరంగా సినిమాటిక్గా సిగ్గుపడుతూ, మన కోరిక ఇన్నాళ్ళకి తీరిందండి. దేవుడు ఇన్నాళ్ళకి దయతలిచాడు. నాకు నెల తప్పిందండి. వారం రోజులు పట్టి అనుమానంగా ఉంటే ఈరోజు వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా. కన్ఫర్మ్ అయింది గోముగా అంది. ప్రభాకర్ ఒక్క క్షణం తెల్లబోయాడు. షాకింగ్ న్యూస్ విన్నట్టు కలవరపడిపోయాడు. మొహంలో రంగులు మారిపోయాయి. అదేమిటి, ఎలా ఎలా అయింది అన్నాడు తడబడుతూ. ఎలా అవడం ఏమిటండి, భలేవారే. మొగుడు పెళ్ళాలు కాపురం చేస్తే పిల్లలు పుట్టరా? అది కాదు ఇప్పుడు ఎలా ఇన్నాళ్ళకి తడబడిపోయాడు. ఏదో ఇప్పటికన్నా అయింది. డాక్టర్లు ఏ లోపం లేదు, దేవుడి మీద భారం వేయమన్నారుగా. ఏమిటో అన్నీ మన చేతిలో ఉన్నాయనుకొని విర్రవీగుతాం. పుట్టుక చావు మన చేతిలో ఏముంది? ఎప్పటికి జరగాలని ఉందో జరిగింది. అమ్మయ్య, ఇంకా ఈ శుభవార్త మీ అమ్మగారికి చెప్పాలి సంబరంగా అంది. సుజాత, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఆవిడ ఏమంది నసుగుతూ అన్నాడు. యూరిన్ టెస్ట్ చేయించి కన్ఫర్మ్ చేసి చెప్పింది. ఇంకేం జరగనట్లు మామూలుగా అంది. అతని మొహం నల్లబడింది. ఏమనాలో తోచలేదు. మనసులో రకరకాల భావాలు, అనుమానాలు. అసంభవం సంభవం ఎలా అయింది? సుజాత ఏం చేసింది? ఈ బిడ్డ తందేనా, లేక సుజాత ఏదన్నా కాని పని చేసిందా? ఏమిటండి అలా ఆముదం తాగినట్టు మొహం పెట్టారు? ఈ వార్త విని ఎంతో సంతోషిస్తారనుకున్నాను. మీకేం సంతోషంగా లేదా? బొంగమూతి పెట్టింది. అది కాదు, ఏమిటో నమ్మకం కలగడం లేదు. ఇన్నాళ్ళు అవనిది ఇప్పుడు ఎలా అయిందా అని తడబడుతూ అన్నాడు. సుజాత కొంటిగా చూసింది. బాగుంది వరుస. అయిందన్న సంతోషం కంటే ఎందుకయిందన్న సందేహమే ఎక్కువగా ఉన్నట్లుంది. ఆలోచనలు చాలించి ఈ శుభవార్త అత్తగారికి చెప్దాం రండి. ప్రభాకర్ని బలవంతంగానే చేయి పట్టి లాక్కెళ్ళింది. మిస్టర్ ప్రభాకర్, గర్భం ఇన్నాళ్ళు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నదానికి ఏ డాక్టరు జవాబు చెప్పలేరు. అన్నపూర్ణ నవ్వుతూ అంది. అది కాదు, రిపోర్ట్ చూసి ఇంపాసిబుల్ అన్నారు కదా. 10 మిలియన్ కౌంటుతో గర్భం వస్తుందా? సందేహంగా చూస్తూ అడిగాడు. ఏమో, ఆ మధ్య మీరు మందులు వాడారు కదా. సడన్గా అప్పుడప్పుడు కాస్త కౌంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఏమో, మీ అదృష్టం బాగుండి దేవుడి దయ వల్ల జరిగి ఉండొచ్చు. ఏం చెప్పగలం? అన్నపూర్ణ నిర్వికారంగా అంది. ఇంకేం అనాలో ఇంకేం అడగాలో తెలియక మనసులో అనుమానం తొలగిపోక ఇబ్బందిగా చూస్తూ లేచాడు. అన్నపూర్ణ నవ్వుకుంది. చూడండి మిస్టర్ ప్రభాకర్, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా భగవంతుడు ఇచ్చిన దాన్ని స్వీకరించండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. సుజాతని నెలకొకసారి చెకప్కి పంపుతూ ఉండండి అంది. డాక్టర్ గారు, పాపం మా వారి అవస్థ చూస్తే జాలేస్తుంది. నేనెవరితోనన్నా సంబంధం పెట్టుకొని కంటున్నానేమోనని ఆయన అనుమానం అనుకుంటాను. నేనిలా ధైర్యం చేసి మీ సహాయంతో గర్భం దాల్చానన్న ఊహే ఆయనకు వచ్చినట్టే లేదు. నా శీలం మీద కొంచెం అనుమానం. ఒకవేళ నిజంగానే తన వల్ల గర్భం వచ్చిందా అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు పాపం. ఈ వార్త విన్న దగ్గర నుంచి ఆయన మొహం చూడాలి. సుజాత నవ్వుతూ అంది. ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ. చాలా తెలివిగా ప్లాన్ చేశావు. ఇద్దరం కష్టపడ్డందుకు ఫలితం దక్కింది. పాపం మీ వారి సందిగ్ధత తీరేది కాదు. ఆవిడ నవ్వింది. మొదట ఆయన రాగానే ఏమంటారోనని భయపడ్డాను కాసేపు. ఉండనియండి అలాగే. ఆ అనుమానం నన్ను మోసం చేసినందుకు ఈ శిక్ష చాలు ఆయనకు. జీవితాంతం ఈ బిడ్డ తనదా కాదా అన్న అనుమానంతో కక్కలేక మింగలేక పడే అవస్థ చాలు ఆయనకు. భార్య దగ్గర నిజం దాచి తెచ్చుకున్న అవస్థ ఇది. నిజం చెప్తే హాయిగా ఏ బిడ్డనో తెచ్చి పెంచుకునేవాళ్ళం. ఈ మాత్రం దానికోసం
మగ అహంకారంతో భార్యల్ని మోసం చేద్దామన్నందుకు ఈ శిక్ష చాలంటాను, సుజాత అంది. అన్నపూర్ణ కూడా అంగీకారంగా తల ఊపింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.